సరే, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ స్తోత్రం వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ రీతిగా నాయన చేరి మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభానికి వందనాలు. ఈ యొక్క బైబిల్ కాలేజీని బట్టి ప్రభానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. గత నాయన గడిచిన సంవత్సరాల్లో ఎంతో మందికి ప్రభు నాయన నీ వాక్యాన్ని అందించి నీ సేవలో నీ పరిచర్యలో ఎంతో ఉపయోగకరమైన పనిముట్లుగా వాడబడే కృపను ధన్యతను ప్రభా యొక్క సంస్థ ద్వారా తండ్రి మీరు అనుగ్రహించారు. ఎందరో ప్రభు నాయన మీ సేవలోని పరిచయలో మీరు వాడుకుంటా ఉన్నారు. అందులో బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. వ్యవస్థాపకం ప్రభు నాయన నాయన వారిని దీవించని ఆశ్రయించండి. వారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి ప్రభు యొక్క మంచి ఆశయాన్ని బట్టి నీకు వందనాలు. మరి యొక్క పరిస్థితులను బట్టి ఏ రీతిగా కొనసాగుతున్నప్పటికీ రాబో దినాల్లో పరిస్థితులు అనుకూలపరచండి. మేమందరం ప్రభు మరొకసారి అయ్యా తండ్రి నాయన నీ వాక్యాన్ని కలిసి చదవడానికి నేర్చుకోవడానికి కృపదాయించమని మరి ఈ సమయంలో కూడా ప్రభు ఆయన ఈ యొక్క సబ్జెక్ట్ను ప్రభావ మరొకసారి ధ్యానిస్తూ ఉంటుండగా కావలసినటువంటి నడిపింపును జ్ఞానమును ప్రభావ వివేచన మరి దయచేసి నీ వాక్యాన్ని ప్రభు ఆయన వాక్యంగా అర్థం చేసుకుని బోధించే కృపను మాకు అందరికి దయచేయమని వింటున్న ప్రతి బిడ్డను ప్రభా నీ ఆత్మచేత నడిపించండి, దీవించండి, ఆశ్రయించండి. నీ సేవలో తండ్రి ఉపయోగకరంగా మీరు వాడుకోమని కొద్ది ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో దేవునికి స్తోత్రం కలుగుగాక. మరొకసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని మనం వాడుకుందాం. మరి బిబ్లియాలజీలో ఒక చివరి చిన్న టాపిక్ మిగిలింది. అది ముగించుకున్న తర్వాత మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాం. మనం మరొకసారి అన్ని టాపిక్స్ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంట్రడక్షన్ మనం చూసాం, బిబ్లియాలకు సంబంధించిన ఇంట్రడక్షన్. అదేవిధంగా రెవల్యూషన్, ఇన్స్పిరేషన్, ప్రిజర్వేషన్, కెనానిసిటీ, ట్రాన్స్ఫర్మేషన్, ఇంటర్ప్రిటేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద బైబుల్. చివరి అంశం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబుల్. వాక్యాన్ని ఏ విధంగా వ్యాఖ్యానించాలి, ఏ విధంగా దానికి అర్థము చెప్పాలి అనేటువంటి ఒక చిన్న టాపిక్ మిగిలిపోయింది. దాన్ని మనం ముగించుకున్నట్టయితే ఈ బిబ్లియాలజీ అంశాన్ని, బిబ్లియాలజీ టాపిక్ ను మనం ముగించుకున్న వారం అవుతాం. వాక్యంగా మనం బోధించాలి. మరి ఇంత మనం నేర్చుకోవడానికి గల కారణం ఏంటంటే వాక్యంగా బోధించడం. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబుల్, మరి బైబుల్కు అర్థం చెప్పే విధానం, బైబుల్ను బోధించే విధానంలో భిన్నమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి మనము ఇక్కడ చర్చించడం లేదు, కానీ మనము ఖచ్చితంగా పాటిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. అనుసరించేటువంటి వ్యాఖ్యాన పద్ధతిని లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబుల్. దేవుని వాక్యంలో ఉన్నటువంటి పదములను, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలను, సెంటెన్సెస్ను అన్ని కూడా మరి సాధారణమైనటువంటి అర్థంతోనే మనం వ్యాఖ్యానిస్తూ ఉన్నాం. మరి దానిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం. ఆ యొక్క నార్మల్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్ను మనం అందరం కూడా పాటిస్తూ ఉంటున్నాం. లిటరల్ ఇంటర్ప్రిటేషన్లో మరి కొన్ని విషయాలను ఖచ్చితంగా మనం గమనించాలి. ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటి వ్యాఖ్యాన పద్ధతులకు సంబంధించినటువంటి చాలా పద్ధతులు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, తప్పుడు విధానాలు ఉన్నాయి. మరి వాటి గురించి మనం చర్చించడం లేదు, కానీ మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. రేషనల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఒక జస్ట్ ఎగ్జాంపుల్. రేషనల్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏదైతే మన మేధస్సుకు అది అనుకూలంగా ఉంటుందో, మనకు అర్థమవుతుందో, దానిని ఆధారంగా చేసుకుని అది సత్యము అసత్యము అనేది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్ రేషనల్ ఇంటర్ప్రిటేషన్. లిబరల్ స్కాలర్స్, లిబరల్ థియోలాజియన్స్, లిబరల్ స్కూల్స్ వారందరూ కూడా ఈ రేషనల్ ఇంటర్ప్రిటేషన్ ను ఫాలో అవుతా ఉన్నారు. మరి రేషనల్ ఇంటర్ప్రిటేషన్ మరి ఫాలో అయినట్లయితే చాలా మట్టుకు బైబిల్ ఉన్నటువంటి ఆశ్చర్య కార్యములు కానీ, అద్భుతాలు కానీ మరి నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే మన మేధస్సుకు అందనటువంటి విధంగా దేవుడు అద్భుతాలు చేశాడు. మరి అవన్నీ కూడా మనకు అర్థం కావు, మనం గ్రహించలేం. వాటిని మన మేధస్సు, మన యొక్క మైండ్ అనేది గ్రహించలేదు. కాబట్టి మరి దాని ఆధారంగా వీటన్నిటిని మనము సత్యాలుగా స్వీకరించే అవకాశం లేదు. మరి అందుకొరకే లిబరల్ థియాలజీలో మరి వీటన్నిటిని కూడా వారు తృణీకరిస్తూ ఉన్నారు, నిరాకరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి ఆత్మీయ అర్థాలతో కూడినవి తప్ప
మరి అక్షరార్థంగా జరిగినవి కావు అని వారు బోధిస్తూ ఉంటారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్. మరి ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం చూసుకుని మరి మనము అనుసరించేటువంటి విధానం, బైబిల్ వ్యాఖ్యానించేటువంటి పద్ధతిలో మనం అనుసరించేటువంటి విధానాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ విధానం పేరేంటంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్. అక్షరార్థంగా బైబిల్ను వ్యాఖ్యానించటం, అక్షరార్థంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని విశదీకరించడం, వివరించడం, విపులీకరించడం అనేటువంటి మాటలు మనము గుర్తించవచ్చు. మరి అర్థాన్ని, మరి దేవుని వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని, వాక్యాన్ని వాక్యముగా వివరించేటువంటి పద్ధతినే లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. మరి వాక్యంలో ఉన్నటువంటి పదాలన్నిటి కూడా సాధారణమైనటువంటి స్వాభావికమైనటువంటి అర్థాలను మనం ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం పాటిస్తూ ఉంటున్నాం. మరి ఈ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ లో 3 విషయాలు ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఈ 3 విషయాలు మీరు అందరూ కూడా మరి రాసుకోండి ఖచ్చితంగా. మరి ఎందుకంటే మన టెక్స్ట్ లో అవి లేవనట్టున్నాయి. ఈ 3 విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి. వాక్యాన్ని వాక్యంగా బోధించే విషయంలో, మరి వాక్యాన్ని వాక్యంగా వ్యాఖ్యానించే విషయంలో ఈ 3 విషయాలు, ఈ 3 సంగతులు ఖచ్చితంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఖచ్చితంగా మనం పాటించవలసినటువంటి వారం అంటున్నాం. మొదటిది ఏంటంటే గ్రామాటికల్ కాంటెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్ట్, లిటరరీ కాంటెక్స్ట్. ఈ యొక్క అక్షరార్థమైనటువంటి వ్యాఖ్యాన పద్ధతిలో మరి మనం పాటించేటువంటి 3 సందర్భాలు, ఆ సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడ్డది. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి కాలానికి, మరి బైబిల్ రాయబడ్డటువంటి కాలానికి మధ్య మరి చాలా మరి సంవత్సరాలు గడిచిపోయి ఉంటున్నాయి. మరి అన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి మరి ఆ వాక్యాన్ని, అప్పుడు రాయబడ్డటువంటి వాక్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనము దానికి అర్థాన్ని చెప్పాలి, ఏ విధంగా వ్యాఖ్యానించాలి అనే విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ మనం పాటించవలసినటువంటి మరి మొదటి విషయం ఏంటంటే సందర్భం. ఆ కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంటర్ప్రెట్ ద బైబిల్. కాంటెక్స్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ సందర్భం, ఆ వాక్యము రాయబడ్డటువంటి సందర్భం, ఆ వచనము రాయబడ్డటువంటి సందర్భం, ఆ యొక్క మరి ప్యాసేజెస్ రాయబడ్డటువంటి సందర్భం, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా మనం పాటించినట్లయితే వాక్యాన్ని వాక్యంగా మనము బోధించవచ్చు. మరి ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి ఇంత కష్టపడి నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం పాటించవలసినటువంటి ఈ పద్ధతిని మనము మరి నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా పాటించవలసినటువంటి వారమంటున్నాం. సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క మరి తెలుగు భాషలో కూడా మన తెలుగు సబ్జెక్ట్ మనం చదువుతున్నప్పుడు సందర్భ సహిత వాక్యాలు అని మనం చూస్తూ ఉంటాం. మరి ఒక వాక్యం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది, దానికి మరి ఆ సందర్భాన్ని ఖచ్చితంగా ఆ యొక్క ఆన్సర్లో మనం రాయాల్సి వస్తూ ఉంటుంది. సందర్భ సహిత వాక్యాలు. ఒక వాక్యం ఇస్తారు, దానికి సంబంధించినటువంటి సందర్భాన్ని ఆ టెక్స్ట్ నుండి మనం జ్ఞాపకం చేసుకొని రాయాలి. అటువంటి విషయాలు అందరం కూడా మనం ఎరిగినటువంటి వారు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నటువంటి వచనాలను, ఉన్నటువంటి వాక్యాలను, ఉన్నటువంటి రెఫరెన్స్ అన్ని కూడా సందర్భానుసారంగా మనం ఖచ్చితంగా వ్యాఖ్యానించాలి. సందర్భానుసారంగానే మరి వాటికి వ్యాఖ్యానం మనం చెప్పవలసిన వారం ఇచ్చినాం, వాటిని వివరించవలసిన వారం ఇచ్చినాం. మరి ఈ దినాల్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మరి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, సందర్భము మరి ప్రమేయం లేకుండా మరి ఒక వచనాన్ని తీసుకొని ఎవరికి నచ్చినట్టుగా వారు చెప్పేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన చుట్టూ చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు, మరి గొప్ప గొప్ప దేవుని సేవకులు అనబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ మరి ఈ విషయంలో మరి చాలాసార్లు వారందరూ కూడా తప్పిపోతూ ఉన్నారు. సందర్భాన్ని వారు గుర్తించకుండా వారికి అనుకూలంగా, వారికి నచ్చినట్టుగా దాన్ని అన్వయించుకుంటూ దాన్ని మరి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, దాని పైన ప్రసంగిస్తూ ఉంటున్నారు. మరి చాలా బాధాకరమైన విషయం. కానీ మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి స్టూడెంట్స్ గా, విద్యార్థులముగా మరి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మనము పాటించవలసిన వారం ఇచ్చాం. మన మటుకు మన సంఘాల్లో, మన యొక్క పరిచర్యలో మరి ఖచ్చితంగా ఈ యొక్క వ్యాఖ్యాన పద్ధతిని మనం పాటిస్తూ మరి ప్రజల యొక్క, విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధికి మనం ఖచ్చితంగా మరి ప్రయాసపడవలసినటువంటి వారం ఇచ్చాం. సందర్భము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సందర్భానికి సంబంధించి 3 విషయాలు ఉన్నాయి. మరి గ్రామాటికల్ కాంటెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్ట్ అండ్ లిటరరీ కాంటెక్స్ట్. ఈ సందర్భం అనేది
మూడు రకాలుగా మనము గుర్తించవచ్చు, మూడు రకాలుగా దాన్ని మనము గ్రహించవచ్చు. వ్యాకరణము, అదేవిధంగా చరిత్ర, అదేవిధంగా సాహిత్యం. మొదటిది వ్యాకరణం, రెండవది చరిత్ర, మూడవది సాహిత్యం. ఈ మూడు విషయాలను ఖచ్చితంగా మనం పాటించాలి. మరి సందర్భానికి సంబంధించినటువంటి మరి ఈ మూడు విషయాలు ఖచ్చితంగా మనము పాటించవలసిన వారమించడం. వాక్యాన్ని మనం బోధించేటప్పుడు, వాక్యాన్ని మనము వ్యాఖ్యానించేటప్పుడు, నేర్పించేటప్పుడు, మరి ప్రసంగించేటప్పుడు ఈ మూడు విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి. వ్యాకరణము, చరిత్ర, అదేవిధంగా సాహిత్యము. గ్రామాటికల్ కాంటెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్ట్, అదేవిధంగా మరి సాహిత్య సంబంధమైన కాంటెక్స్ట్, లిటరరీ కాంటెక్స్ట్. ఈ మూడు విషయాలు మనం నేర్చుకుందాం. త్వరగా మనం ముందు కొనసాగుదాం. మరి బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, అది రాయబడిన కాలము మనందరికి రాయబడినటువంటి కాలము, కొత్త నిబంధన రాయబడినటువంటి కాలం అందరికీ కూడా తెలుసు. కొన్ని వేల సంవత్సరాల క్రితము అది రాయబడ్డది. మరి ఈ యొక్క బైబిల్ గ్రంథం కూడా, పరిశుద్ధ గ్రంథం కూడా మరి భాషలలో, అంటే మనుషులు మాట్లాడుకునేటువంటి భాషలలో రాయబడ్డది. హీబ్రూ భాష, అదేవిధంగా గ్రీకు భాష. పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడ్డట్టుగా మనందరికీ కూడా తెలుసు. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడ్డట్టుగా మన అందరం కూడా ఎరిగినటువంటి వారమే. మరి ఈ భాషల్లో మరి ఖచ్చితమైనటువంటి వ్యాకరణం అనేది ఉంది. హీబ్రూ భాషకు సంబంధించి హీబ్రూ వ్యాకరణం ఉంటుంది. అదేవిధంగా గ్రీకు భాషకు సంబంధించి గ్రీకు వ్యాకరణాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం కూడా చదువుకునేటువంటి రోజుల్లో తెలుగు సబ్జెక్ట్లో తెలుగు గ్రామర్ ఉంటుంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, హిందీ సబ్జెక్ట్ అయితే హిందీ గ్రామర్ ఖచ్చితంగా ఉంటుంది. మరి ప్రతి భాష కూడా గ్రామర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, వ్యాకరణం అనేది ఖచ్చితంగా ప్రతి భాషలో కూడా ఉంటుంది. అది అందరము మనము ఎరిగి ఉన్నాం. ఇక్కడ కూడా మరి బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము రాయబడినటువంటి భాషలు, రెండు భాషలున్నాయి బేసికల్ గా. ఈ రెండు భాషల్లో మరి వాటికి సంబంధించినటువంటి గ్రామర్ను ఖచ్చితంగా మనము గుర్తించవలసిన వారమైంచాం. ఎందుకంటే కొన్నిసార్లు మరి వ్యాఖ్యానం అనేది ఈ యొక్క గ్రామర్ పైన ఆధారపడుతూ ఉంటుంది. వ్యాకరణాన్ని ఆధారంగా చేసుకొని మరి కొన్నిసార్లు మనము అర్థం చెప్పవలసి ఉంది, వివరించవలసి ఉంటుంది. ఆ గ్రామర్ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉంటున్నాం. పదాలు ఉంటాయి, పదాల సముదాయం ఉంటుంది, అదేవిధంగా ప్యాసేజ్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాలం ఉంటుంది, టెన్సెస్ ఉంటాయి, పర్సన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనందరూ కూడా తెలుసు, ఇంగ్లీష్ గ్రామర్ పైన కూడా కొంత అవగాహన ఉంది. ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా మనం పాటించవలసినటువంటి వారం ఇచ్చిన వాటన్నిటి పైన కూడా మరి మనం ఖచ్చితంగా ఆ యొక్క ఫోకస్ ఖచ్చితంగా మనము చేయవలసినటువంటి వారం ఇచ్చాం. గ్రామాటికల్ కాంటెక్స్ట్, అదేవిధంగా మరి చరిత్ర, హిస్టారికల్ కాంటెక్స్ట్. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకం కూడా, ప్రతి గ్రంథం కూడా మరి చారిత్రకంగా రాయబడ్డది. పలానా సమయంలో రాయబడ్డది, పలానా సందర్భంలో రాయబడ్డది, పలానా బ్యాక్గ్రౌండ్ లో రాయబడ్డది. అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ప్రతి గ్రంథం కూడా దర్ ఇస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రకమైనటువంటి నేపథ్యం అనేది ఖచ్చితంగా ఉన్నట్టుగా మనం చూస్తూ వచ్చాం. దర్ ఇస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఎవ్రీ బుక్ ఆఫ్ ద బైబిల్. మరి చారిత్రక నేపథ్యం లేకుండా ఏ పుస్తకం కూడా రాయబడలేదు. మరి గ్రంథకర్తలు ఉంటున్నారు, గ్రంథకర్తలు మరి రాసినటువంటి సందర్భాలు ఉంటున్నాయి, ఉద్దేశం ఉంటుంది, మరి అందులో ఉన్నటువంటి ముఖ్యాంశం ఉంటుంది, ఆ యొక్క థీమ్స్ ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి వారం ఇచ్చినాం. అదేవిధంగా సాహిత్యం, లిటరరీ కాంటెక్స్ట్. సాహిత్యానికి సంబంధించి ఆ యొక్క లిటరేచర్ సంబంధించి మూడు విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి. ఇమీడియట్ కాంటెక్స్ట్, రిమోట్ కాంటెక్స్ట్, అదేవిధంగా కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎంటైర్ బైబుల్. ఇక మూడు కాంటెక్స్ట్ సాహిత్యానికి సంబంధించి. ఇమీడియట్ కాంటెక్స్ట్, ఒక వచనం ఉన్నట్లయితే ఆ వచనము ఉన్నటువంటి ఇమీడియట్, అంటే ముందు వెనక ఉన్నటువంటి, పైన ఉన్నటువంటివి, కింద ఉన్నటువంటి వచనాలు ఖచ్చితంగా మనం చూడాలి. ఒక వచనం మనకు నచ్చింది కదా అని మనకు నచ్చినట్టుగా మనం వ్యాఖ్యానం చేయటం కాదు, కానీ
దానికి ముందున్నటువంటి వచనాలు, దానికి కింద ఉన్నటువంటి వచనాలను చూసి ఆ సందర్భాన్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని దానికి మనము వ్యాఖ్యానము చెప్పవలసిన వారమైనా, దానికి సంబంధించినటువంటి అర్థాన్ని చెప్పవలసినటువంటి వారమైనాం. అదేవిధంగా రిమోట్ కాంటెక్స్ట్, వేరే వేరే గ్రంథాలు లేకుంటే వేరే అధ్యాయాలు, వేరే పుస్తకాల్లో దానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ మనం ఖచ్చితంగా చూడాలి. ఆ యొక్క ఇమీడియట్ గా ఉన్నటువంటి కాంటెక్స్ట్ మాత్రమే కాదు, కానీ ఆ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్, అదేవిధంగా పుస్తకంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ కూడా మనం చూడవలసినటువంటి వారమైనాం. మూడోది ఏంటంటే కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎంటైర్ బైబిల్, ఇమీడియట్ కాంటెక్స్ట్ అండ్ ద రిమోట్ కాంటెక్స్ట్ అండ్ ద ఎంటైర్ కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎంటైర్ బుక్. ఆ యొక్క పుస్తకం అంతా కూడా పరిగణలోకి మనం తీసుకొని, ఆ సందర్భాన్ని పరిగణలోకి తీసుకొని మనము ఆ వచనానికి ఖచ్చితంగా వ్యాఖ్యానం చెప్పవలసినటువంటి వారమైనాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు, దయచేసి ఎవరైనా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాటను ఒకసారి మనం గమనిద్దాం. దయచేసి బైబిల్ ఉన్నట్లయితే ఒక్క మాట చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయము క్షమించాలి 2వ అధ్యాయం 20వ వచనం, క్షమించాలి 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడు పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి ఒక మాటను అక్కడ రాసి ఉన్నాడు. ఆ మాటను ఇక్కడ మనం ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఓకే, అపోస్తలులను ప్రవక్తలను, అపోస్తలుడు పౌలు మరి చెప్పినటువంటి మాట ఏంటంటే అపోస్తలులు ప్రవక్తలు. మరి ప్రవక్తలు అనే మాట మనం విన్నప్పుడు మరి చాలా మటుకు 90% మన మనసు అంతా కూడా, మన ఆలోచన అంతా కూడా మరి పాత నిబంధన వైపు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే పాత నిబంధనలో మరి పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు అనే మాట విన్నప్పుడు మరి చాలా మటుకు మనం పాత నిబంధనకు వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఇక్కడ అపోస్తలుని పౌలు మరి చెప్పినటువంటి మాట ఏంటంటే అపోస్తలులను ప్రవక్తలను. ఈ యొక్క సందర్భాన్ని మనం ఖచ్చితంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రవక్తలు అనేటువంటి మాట పాత నిబంధనకు సంబంధించినటువంటి ప్రవక్తలకు ఏమాత్రము మరి సంబంధించింది కాదు. ఇది కొత్త నిబంధనకు సంబంధించినటువంటి ప్రవక్తలు. ఆ ప్రవక్తలు కూడా అపోస్తలులే ప్రవక్తలుగా వాడబడ్డారు. ప్రవక్తలు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి వారు, దేవుని వద్ద నుండి వాక్యాన్ని స్వీకరించి దేవుని వాక్యాన్ని పొందుకొని మరి తన ప్రజలకు వాక్యాన్ని అందించినటువంటి వారు ప్రవక్తలుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు, దేవుని చేత గొప్పగా వాడబడ్డవారు ఉన్నారు. ఆ ప్రవక్తల గ్రంథాలు కూడా ఉన్నాయి. చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలైనటువంటి వారు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. ప్రవక్తలైన వారు మరి దేవుని ఇష్టము చొప్పున, దేవుని చిత్తము చొప్పున మరి పంపబడ్డ వారుగా ఉంటున్నారు. వారు ఒక ప్రత్యేకమైనటువంటి తెగకు లేకుంటే ప్రత్యేకమైనటువంటి గోత్రానికి చెందినటువంటి వారు కాదు. మరి లేవీలు అందరూ కూడా, యాజకులందరూ కూడా లేవి గోత్రానికి చెందినటువంటి వారు. ఆ యాజక ధర్మం వారు చేస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రానికి వారు సంబంధించినటువంటి వారు. యాజకులందరూ కూడా లేవి గోత్రికులు. కానీ ప్రవక్తల విషయానికి వచ్చినప్పుడు ప్రవక్తలు ఆ విధంగా ఒక గోత్రానికి, ఒక తెగకు, ఒక ట్రైబుకు చెందినటువంటి వారు కాదు. వారు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. వారు దేవుని చేత ఎన్నుకోబడ్డారు, పంపబడ్డారు. మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు మరి నెరవేర్చినటువంటి వారుగా ఉంటున్నారు. ప్రవక్తలకు, యాజకులకు ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఆ ప్రవక్తలకు సంబంధించినటువంటి విషయాన్ని మనందరం కూడా ఎరిగినటువంటి వారు. సరే, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట అపోస్తలులను ప్రవక్తలనే మాట విన్నప్పుడు చాలాసార్లు మనం పాత నిబంధనకు వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ సందర్భంలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి ఆ ప్రవక్తలు అనేటువంటి మాట మరి పాత నిబంధనకు సంబంధించినటువంటి ప్రవక్తలకు సంబంధించింది కాదు. పాత నిబంధన ప్రవక్తలను గురించి ఏమాత్రము ఇక్కడ మరి చెప్పటం లేదు. కానీ అది కొత్త నిబంధనకు సంబంధించినటువంటి ప్రవక్తలు. మరి కొత్త నిబంధనకు సంబంధించినటువంటి ప్రవక్తలు ఎవరయ్యా అంటే అపోస్తలులే ప్రవక్తలుగా వాడబడ్డారు. ఎందుకంటే అపోస్తలులే మరి యేసుక్రీస్తు యొక్క అనుచరులు, మరి ప్రవక్తలుగా దేవుని వాక్యాన్ని మరి పరిశుద్ధాత్మ ద్వారా వారు పొందుకొని మరి దేవుని వాక్యాన్ని వారు విత్తారు, దేవుని వాక్యాన్ని వారు వెదజల్లారు, దేవుని వాక్యాన్ని బోధించారు, దేవుని వాక్యానుసారంగా వారు కొనసాగిన వారుగా ఉంటున్నారు. మరి అక్కడక్కడ కొంతమంది ప్రవక్తలను మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుల కార్యంలో మరి అగబు అనేటువంటి ప్రవక్తను మనం చూస్తూ ఉంటున్నాం.
మరి కొరింథీ సంఘంలో మరి కొంతమంది ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా మరి సరైన విధంగా వారు ప్రవచించలేకపోయినట్టుగా చూస్తూ ఉంటాం. సో ప్రవక్తలు మరి ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే మరి ఇది కొత్త నిబంధనకు సంబంధించినటువంటి మరి మరి సందర్భం, కొత్త నిబంధనకు సంబంధించినటువంటి ప్రవక్తలుగా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు మూలరాయి, అదేవిధంగా అపోస్తలులు, ప్రవక్తలు మరి దాని పునాది అయి ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే సంఘం అనేటువంటి మరి ఆ యొక్క కట్టడానికి సంఘం అనేటువంటి ఒక కట్టడానికి యేసుక్రీస్తు మూలరాయిగా, అదేవిధంగా అపోస్తలులు, ప్రవక్తలు వారందరూ కూడా పునాదిగా ఉంటున్నారు. పునాది, ఒక భవనం కట్టబడాలంటే ఖచ్చితంగా మరి బలమైనటువంటి పునాది ఉండాలి. మరి సంఘం అనేటువంటిది కట్టబడ్డప్పుడు ఆ బలమైన పునాది యేసుక్రీస్తుతో పాటు అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు కూడా ఉన్నారు. మరి అపోస్తలులు, ప్రవక్తలు దాదాపు ఇంచుమించు వారందరూ కూడా మరి యేసుక్రీస్తు యొక్క మరి శిష్యులుగానే మనం అర్థం చేసుకోవాల్సిన వారం ఇచ్చినాం. ఎందుకంటే వారు పునాదిగా ఉంటున్నారు, వారు బేస్గా ఉంటున్నారు సంఘానికి. మరి వారు చేసినటువంటి బోధలు, వారు చెప్పినటువంటి మరి నియమాలు, వారు చేసినటువంటి పరిచర్య, వారి యొక్క మాదిరి మరి నేటికి మనం అందరం కూడా అనుసరిస్తూ ఉంటున్నాం. ఒక భవనానికి ఒకటే పునాది ఉంటుంది. ఏ భవనమైనా, ఎంత పెద్ద భవనం అయినప్పటికీ, ఎంత పెద్ద కట్టడమైనప్పుడు కూడా పునాది అనేది ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. ఒక భవనానికి 5-6 పునాదులు వేయవు, ఖచ్చితంగా ఒకే పునాది ఉంటుంది. అదేవిధంగా సంఘము, సార్వత్రిక సంఘానికి ఒకే ఒక పునాది ఉంది, అది యేసుక్రీస్తు మరి అపోస్తలులు, ప్రవక్తలు ఇద్దరు కూడా మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులుగానే మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి మొదటి శతాబ్ద కాలంలో మరి వీరి పైన సంఘం అనేది కట్టబడ్డది. వారికి సంబంధించిన పరిచర్య, వారు చేసినటువంటి సేవ, వారు నియమించినటువంటి విధి విధానాలు, సంఘానికి సంబంధించినటువంటి ఆ యొక్క కట్టడాలన్నీ కూడా మరి కొత్త నిబంధన మరి గ్రంథాల్లో అన్నిటిని కూడా మనం చూస్తాం. వారు పరిచర్య చేశారు, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి మరి సంఘాలు కట్టారు. మరి అదేవిధంగా స్థానిక సంఘాలు వారు నిర్మించారు. సార్వత్రిక సంఘం కూడా నిర్మించబడ్డది, కట్టబడ్డది. స్థానిక సంఘాలు కూడా కట్టబడ్డాయి. మరి పరిచర్య విస్తరించింది. మరి ఆయా సంఘాలకు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వారు మరి పత్రికలు రాశారు. ఆ పత్రికల్లో కూడా కావాల్సినటువంటి మరి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. సో ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి మనము దేవుని వాక్యాన్ని వివరించవలసినటువంటి వారం ఇచ్చాం. కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎంటైర్ బుక్. మరి ఎఫెసీ పత్రికలో చూసినట్టయితే ప్రవక్తులు అనేటువంటి మాట మరి ఆ యొక్క ఇమీడియట్ కాంటెక్స్ట్ లో కానీ, రిమోట్ కాంటెక్స్ట్ లో కానీ, ఎంటైర్ కాంటెక్స్ట్ లో కానీ మరి అది కొత్త నిబంధనకు సంబంధించినటువంటి ప్రవక్తలను సూచిస్తుంది. అది పాత నిబంధన ప్రవక్తలకు మరి ఎటువంటి సంబంధం కూడా లేదు. సో ఆ విధంగా చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మరి మనము ఈ యొక్క కాంటెక్స్ట్ ను ఖచ్చితంగా మనం చూడవలసిన వారం ఇచ్చాం. సాహిత్యానికి సంబంధించినటువంటి, చరిత్రకు సంబంధించినటువంటి, వ్యాకరణానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ మనము అనుసరించినప్పుడు ఖచ్చితంగా మరి వాక్యంగా మనం అర్థం చేసుకోగలము. వాక్యంగా మనము బోధించగలం. ఇంగ్లీష్లో మనం ఖచ్చితంగా ఆ డిఫరెన్సెస్ మనం చూస్తాం. కొన్నిసార్లు తెలుగులో మనం గుర్తించలేకపోయినా ఇంగ్లీష్లో మనం ఖచ్చితంగా దాన్ని గుర్తించవచ్చు. మరి ఆ వ్యాకరణానికి సంబంధించినటువంటి, అదేవిధంగా చరిత్రకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా మనము పరిశోధించి వాక్యముగానే మనము బోధించవలసినటువంటి వారం ఇచ్చాం. 3 సందర్భాలు అక్షరార్థమైనటువంటి వ్యాఖ్యాన పద్ధతిలో మరి 3 విషయాలను ఇక్కడ చూస్తూ ఉన్నాం. వ్యాకరణము, చరిత్ర, అదేవిధంగా సాహిత్యం. ఎందుకంటే సాహిత్యానికి సంబంధించి కూడా మరి బైబిల్ గ్రంథంలో భిన్నమైనటువంటి సాహిత్యము ఉపయోగించబడ్డది. మరి పద్యాలు ఉపయోగించబడ్డాయి. పద్య భాగం అంటాం. మరి తెలుగులో కూడా మనకు తెలిసినటువంటి విషయమే పద్య భాగము, గద్య భాగం. అదేవిధంగా పద్య రూపకంగా కూడా పరిశుద్ధ గ్రంథంలో సాహిత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పోయిటికల్ బుక్స్ అంటాం, పోయట్రీ, ఆ యొక్క మరి కావ్య గ్రంథాలు, కావ్యాలు, పద్యాలు, ఇవన్నీ కూడా మరి కీర్తనలు అన్ని కూడా మరి పద్య రూపకంగా మరి పాటలుగా, సంగీతంతో పాడదగినటువంటి మరి పాటలుగా అవన్నీ కూడా రాయబడ్డాయి ఆ యొక్క కావ్య గ్రంథాలు. అదేవిధంగా చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి.
పత్రికలు ఉన్నాయి, ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఆ జరగబో వాటికి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా ఉంటున్నాయి. అపోకాలిప్టిక్ లిటరేచర్ కూడా ఉంటుంది, రెవల్యూషన్, అదేవిధంగా ప్రవచన గ్రంథాలు కూడా ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో లిటరేచర్కు, సాహిత్యానికి సంబంధించినటువంటి మరి విషయంలో కూడా బైబిల్లో భిన్నమైనటువంటి సాహిత్యం ఉపయోగించబడ్డది. కాబట్టి ఆ సాహిత్యాన్ని కూడా మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. పర్టికులర్గా మనం చూసినట్లయితే మరి యెహోవా నా కోట, యెహోవా నా కొండ అంటారు. మరి యెహోవా నా కొండ అనేటువంటి విషయాన్ని సాహిత్యానికి సంబంధించినటువంటి విషయం. మరి దేవుడు మరి కొండ కాదు, యెహోవా సూర్యుడు, యెహోవా నా కేడెము, యెహోవా నా కొమ్ము. ఈ మాటలను కూడా మరి కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి వీటికి ఉన్నటువంటి సాహిత్యాన్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన వారం అంటున్నాం. యెహోవా సూర్యుడు అంటే యెహోవా సూర్యుని లాంటి వాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మరి ఉదయాన్నే ఉదయించేటువంటి సూర్యుడు మరి దేవుడు అని, ఆయనకు మనం నమస్కారం చేయాలని కాదు. ఎందుకంటే హిందువులు కూడా చేస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి వారు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క మరి సిద్ధాంతం ఏంటంటే సూర్యుడు ఒక దేవుడుగా వారు ఎంచుతూ ఉంటారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ద లార్డ్ ఈజ్ సన్, ఇంగ్లీష్ లో కూడా ద లార్డ్ ఈజ్ సన్ అంటాం. యెహోవా సూర్యుడు, ఆ సూర్యుడు లాంటి వాడు అంటే వెలిగించేవాడు, మనల్ని వెలిగించేవాడు, మనకు కావాల్సిన శక్తినిచ్చేవాడు, మనకు కావాల్సినటువంటి ఆ యొక్క వనరులను సమకూర్చేటువంటి వాడు. సూర్యుడు లేకుండా మనం ఏ విధంగా బతకలేమో, మరి దేవుడు లేకుండా మనం కూడా ఆత్మీయంగా బతకలేము. ఆ యొక్క విషయాన్ని కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. మరి కీర్తనకారుడు అంటాడు యెహోవా నా కొమ్ము. కొమ్ము అనేది మరి జంతువులకు ఉంటది. మరి కీర్తనకారుడు మరి దేవుని గురించి మాట్లాడుతూ సంబోధిస్తూ యెహోవా నా కొమ్ము అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే మరి కీర్తనకారుని యొక్క ఉద్దేశం ఆ సందర్భంలో మనం చూసినట్లయితే మరి దేవుడు నాకు బలము, ఆ యెహోవా నా బలమా అని చూస్తూ ఉంటాం. యెహోవా నా బలం అనేది చాలా ప్లెయిన్ గా మరి రాయబడ్డది. అదేవిధంగా యెహోవా నా కొమ్ము, దేవా నా కొమ్ము అనేటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. రెండింటి కూడా అర్థాన్ని మనం చూసినట్లయితే మరి కొమ్ము అనేది ఒక పశువుకు ఉంటుంది, ఒక ఎద్దుకు ఉంటుంది. ఆ కొమ్ములు అనేవి ఉంటాయి. మరి కొమ్ములు అనేవి వాటికి ఉన్నటువంటి ఆ బలం, ఆ కొమ్ములతో అవి యుద్ధాన్ని చేయగలవు, పోరాడగలవు, తమను తాము సంరక్షించుకోగలవు. మరి ఒకవేళ ఒక ఎద్దు కానీ ఒక పశువు కానీ కొమ్ము విరిగిపోతే దాని బలాన్ని అది కోల్పోతా ఉంటుంది. ఆ కొమ్ములు అంత బలము, అంత శక్తి దేవుడు వాటికి అనుగ్రహించాడు. అదేవిధంగా కీర్తనకారుడు ఆ సందర్భంలో మరి మాట్లాడుతూ యెహోవా నా కొమ్ము అంటే దేవుడే నా బలం, నా బలం నాలో లేదు కానీ నా బలం దేవునిలో ఉంది, దేవుడు నాకు బలాన్ని అనుగ్రహిస్తాడు, నన్ను బలపరచు దేవుడు. సో అదేవిధంగా ఇంకా చాలా సందర్భాల్లో సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా మనం అర్థం చెప్పవలసినటువంటి వారమైంచాం. యెహోవా నా కాపరి, దావీదు తనను తాను గొర్రెగా పోల్చుకుంటూ దేవుని కాపరితో పోల్స్తా ఉన్నాడు. కాపరి ఏ విధంగా అయితే గొర్రెలకు కావలసినటువంటి సంరక్షణ, పోషణ, వైద్యము, అదేవిధంగా అన్ని సమకూరుస్తాడో మరి దావీదు కూడా దేవుడు ఆ విధంగా సమకూర్చాడు అనేటువంటి ఉద్దేశంతో దావీదు ఆ విధంగా దేవుని పోలుస్తా ఉన్నాడు. కీర్తనకారులు ఆ విధంగా మరి వర్ణిస్తూ ఉంటున్నారు. సో సాహిత్యంలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఖచ్చితంగా మనం చూడవలసిన వారం ఇచ్చినాం. మరి వాటికి ఆ విధంగా మనం అర్థాన్ని చెప్పవలసినటువంటి వారం ఇచ్చినాం. చాలాసార్లు ఇటువంటివి మనము మిస్ అవుతూ దానికి ఉన్నటువంటి అర్థాన్ని మనము మరి గ్రహించలేక మనము వాక్యంగా మనము బోధించలేకపోతా ఉంటున్నాం. సార్ కాబట్టి మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని మనం వాడుకొని వాక్యంగానే మనం బోధిస్తూ మరి ఇతరుల యొక్క క్షేమాభివృద్ధికి మనము ప్రయాసపడవలసినటువంటి వారం ఇచ్చినాం. మరి సాహిత్యానికి సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ కూడా ఉంటున్నాయి. మరి సాహిత్యానికి సంబంధించినటువంటి మరి విషయంలో ఆజ్ఞలు ఉంటున్నాయి, 10 ఆజ్ఞలు ఉంటున్నాయి, 10 ఆజ్ఞలు ఉంటున్నాయి. ఆజ్ఞలు అంటే ఖచ్చితంగా పాటించాలి, ఆప్షన్స్ కాదు. ఆజ్ఞలకు ఆప్షన్ అనేది ఉండదు. నరహత్య చేయకూడదు అంటే చేయకూడదు అంతే, వ్యభిచరించకూడదు అంటే వ్యభిచరించకూడదు అంతే. అది ఆజ్ఞ, ఆర్డర్ మనం చూస్తూ ఉంటాం. మరి మన దేశంలో మరి పరిస్థితిలో మరి ఉన్నటువంటి లాక్డౌన్స్,
ఇప్పుడైతే కొంత లిఫ్ట్ చేశారు, కానీ ఇంతకుముందు అయితే లాక్డౌన్ అనేది ఖచ్చితంగా పాటించవలసిన వారం. ఎందుకంటే అది గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ బట్టి, జీవో అంటారు. ఓకే, ఆర్డర్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్, ఆ ఆజ్ఞ. మరి గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి దాని అందరూ కూడా పాటించాలి. పాటించుకుంటే దానికి వచ్చేటువంటి పర్యవసానాలు మనం చూస్తూ ఉన్నాం. మరి కేసెస్ బుక్ అవుతూ ఉంటాయి, వెహికల్స్ సీజ్ అయి ఉంటున్నాయి, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆజ్ఞను ఉల్లంఘించాడు కాబట్టి. ప్రతి దేశంలో కూడా ఈ యొక్క క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ ఆజ్ఞలకు మరి వేరే ఆప్షన్స్ ఏముండవు. ఇంకా ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించేది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఖచ్చితంగా మనం ఆజ్ఞలు పాటించాలి. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. ఆర్డర్ని బట్టి మన చర్చెస్ మనం ఓపెన్ చేసుకోలేకపోతాం. ఎందుకంటే ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అది గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి మన చర్చెస్ను ఓపెన్ చేసుకోలేకపోతున్నాం, మనం గ్యాదర్ కాలేకపోతున్నాం, క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేసుకోలేకపోతున్నాం. బికాజ్ ఇట్స్ ఆర్డర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ యొక్క ఆర్డర్స్ అనేవి, ఈ యొక్క ఆజ్ఞలు అనేవి ఖచ్చితంగా మరి బాధ్యత కలిగినటువంటి పౌరులంగా మనం పాటిస్తా ఉన్నాం. అదేవిధంగా దేవుని వాక్యంలో కూడా అటువంటి ఆర్డర్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా విశ్వాసులందరూ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఆప్షన్ ఈజ్ డిఫరెంట్. ఆప్షన్ అంటే ఒక 2-3 అంశాలు ఉంటాయి. దాంట్లో నచ్చినటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆర్డర్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఆర్డర్ ఈజ్ అన్ ఆర్డర్. వి మస్ట్ ఒబే ద ఆర్డర్స్. వి మస్ట్ ఫాలో ద ఆర్డర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అది మరి వాటికి ఉన్నటువంటి నైజం, వాటికి ఉన్నటువంటి లక్ష్యం. ఇక్కడ అదేవిధంగా పత్రికలు ఉంటున్నాయి. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా మరి పత్రికలు రాశాడు. ఆ పత్రికల్లో మరి తాను రాసినటువంటి పత్రికలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పత్రికలకు ఉన్నటువంటి సందర్భాన్ని, పత్రికల్లో మరి ఆయన ఇచ్చినటువంటి మరి ఇన్స్ట్రక్షన్స్, సూచనలు, సజెషన్స్, మందలింపు, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. పత్రికలు ఉంటున్నాయి, ప్రవచనాలు ఉంటున్నాయి, మరి ఇవన్నీ కూడా ఉంటాయి. చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి వాటన్నిటి కూడా మరి సాహిత్యం మనం చూస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. సో 3 విషయాలు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఇచ్చాం. వ్యాకరణము, చరిత్ర, అదేవిధంగా సాహిత్యం. గ్రామాటికల్ కాంటెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్ట్, లిటరరీ కాంటెక్స్ట్. ఈ 3 విషయాలను మన పరిగణలోకి తీసుకొని వాక్యముగా మనము బోధించాలి. సో ఆ ప్రాసెస్ను మనం లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఆ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే మనం అనుసరిస్తూ ఉంటున్నాం. అక్షరార్థంగా వాక్యాన్ని మనము వివరిస్తూ ఉంటున్నాం, వాక్యాన్ని మనం తెలియజేస్తూ ఉంటున్నాం. సో దట్ ఇస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబుల్. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబుల్, ఇట్ ఇస్ కాల్డ్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. We follow literal interpretation. As per the literal interpretation, there are 3 things to be observed: grammatical context and historical context and literary context. ఈ కాంటెక్స్ట్ అన్ని కూడా, ఈ సందర్భాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మరి మనం వ్యాఖ్యానం చెప్పవలసిన వారం ఇచ్చినాం. మరి చాలా సందర్భాల్లో మరి చాలా మట్టుకు మరి ఈ యొక్క విషయాల్లో మరి చాలా మంది తప్పుతూ ఉంటున్నారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకి యొక్క అవకాశాన్ని దయచేశాడు. మనం వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు మనం పాటించి వాక్యంగా బోధించి మరి ఇతరుల యొక్క క్షేమాభివృద్ధికి మన వంతు సహాయాన్ని మనం ఖచ్చితంగా చేయవలసిన వారం ఇచ్చినాం. మరి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనం ఆ విధంగా మనం ముందుకు కొనసాగుతాం. సో టుడేస్ టాపిక్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబుల్. ద లాస్ట్ టాపిక్, ద స్మాల్ టాపిక్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబుల్. అండ్ ద ఇంటర్ప్రిటేషన్ మెథడ్ వి ఫాలో ఈస్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. లిటరల్ ఇంటర్ప్రిటేషన్లో 3 విషయాలు ఉన్నాయి: గ్రామాటికల్ కాంటెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్ట్ అండ్ లిటరరీ కాంటెక్స్ట్. వ్యాకరణము, చరిత్ర, అదేవిధంగా సాహిత్యం. 3 విషయాలు ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుందాం, గుర్తుపెట్టుకుందాం. మరి బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, బైబిల్ను మనం బోధిస్తున్నప్పుడు ఈ పద్ధతులు ఖచ్చితంగా మనం పాటించి దాంట్లో ఉన్నటువంటి విషయాలను మనం వెలికి తీసి ఖచ్చితంగా అదేవిధంగా మనము బైబిల్ను బోధించవలసినటువంటి వారం ఇచ్చాం. సో దట్ ఈస్ ఎండ్ ఆఫ్ దిస్ స్మాల్ టాపిక్ అండ్ విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ నోట్స్. సో జస్ట్ ఐ వాంట్ టు మేక్ సమ్ కామెంట్స్ అబౌట్ ఇట్ బికాస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి వారు ఇంత నేర్చుకొని మరి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోయినట్లయితే
మనము జస్టిస్ చేసిన వారం కాదు కాబట్టి కొంత సమయాన్ని అక్కడ గడపడానికి మనం ఇష్టపడి ఉంటాం. సరే, సో మరి ఇది చివరి క్లాస్ కాబట్టి మన ఎగ్జామ్ సంబంధించి కొన్ని ప్రశ్నలు నేను రాసుకోవడం జరిగింది. మీరందరూ కూడా వాటిని గమనించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి మరి జవాబులు ఆన్సర్స్ మీరందరూ కూడా తెలిసే ఉంటుంది అనుకుంటాను. వాటిని మీరందరూ జ్ఞాపకం ఉంచుకొని మరి మీకు ఇవ్వబడినటువంటి ఎగ్జామ్స్లో కానీ టెస్ట్లో కానీ మీరందరూ కూడా రాయాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. సరే, బిబ్లియాలజీ. సో బిబ్లియాలజీలో ఉన్నటువంటి మరి యొక్క అంశాలు, టాపిక్స్ అన్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రెవల్యూషన్, ఇన్స్పిరేషన్, ప్రిజర్వేషన్, ట్రాన్స్లేషన్, ఎలిమినేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ద లాస్ట్ టాపిక్ ఈస్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా మనం చూసాం. ఇంట్రడక్షన్ చూసాం, రెవల్యూషన్, ఇన్స్పిరేషన్, ప్రిజర్వేషన్, ట్రాన్స్లేషన్, elimination and transformation, and of course interpretation also we have seen just now. సరే, ఈ యొక్క అంశాలన్నీ కూడా, ఈ అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఏవైతే మరి చర్చించామో, వేటినైతే మనం డిస్కస్ చేసామో, వేటినైతే మనం క్లాసెస్లో నేర్చుకున్నామో ఆ నోట్స్లో నుండి, అక్కడ నుండి మాత్రమే మరి రావటం జరుగుతుంది. అవుట్ ఆఫ్ నోట్స్ ఆర్ అవుట్ ఆఫ్ డిస్కషన్స్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా అడగబడవు. ఆ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ మొదటి మరి అంశం ఇంట్రడక్షన్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు దయచేసి మీరు నోట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్? ఓకే, క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్? ఓకే, 3 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఆ పదాలకు సంబంధించినటువంటి అర్థాలు, జస్ట్ 1 వర్డ్ అర్థాలు మీరు రాయవలసిందిగా మరి అక్కడ అడగడం జరుగుతూ ఉంటుంది. బైబిల్ అంటే అర్థం, అదేవిధంగా స్క్రిప్చర్, అదేవిధంగా టెస్టమెంట్. పేజ్ నెంబర్ 24 ఇంగ్లీష్ నోట్స్లో అయితే పేజ్ నెంబర్ 24లో ఉంది. మీ దగ్గర నోట్స్ ఉంటే, ఒకవేళ నోట్స్ లేకున్నా పర్వాలేదు, మరి ఈ యొక్క క్వశ్చన్స్ మీరు రాసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్? బైబిల్ అంటే అర్థం ఏంటి, అదేవిధంగా స్క్రిప్చర్ అంటే అర్థం ఏంటి, టెస్టమెంట్ అంటే అర్థం ఏంటి? సో ఈ క్వశ్చన్స్ రాసుకోండి. తర్వాత మీరు నోట్స్ దగ్గర పెట్టుకొని క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి, సో అక్కడ ఉన్నటువంటి విషయాల్ని మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి బైబిల్ సంబంధించినటువంటి డివిజన్, పాత నిబంధన ఉన్నటువంటి డివిజన్ ఇంగ్లీష్ బైబిల్లో what is the division of the Old Testament in English? Law, history, poetry and prophecy. మరి ధర్మశాస్త్రము, అదేవిధంగా చారిత్రక గ్రంథాలు, కావ్య గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు, 4 భాగాలుగా పాత నిబంధన విభజించబడ్డది. ఆ యొక్క విషయాన్ని మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా మరి కొత్త నిబంధన కూడా చరిత్ర ఉంది, పత్రికలు ఉంటున్నాయి, అదేవిధంగా ప్రవచనం ఉంటుంది. చరిత్ర పేజ్ నెంబర్ 26లో ఉన్నాయి నోట్స్ ఉన్నట్లయితే. కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు మరి 4 భాగాలుగా విభజించబడ్డది. చరిత్ర, హిస్టరీ, పౌలిన్ ఎపిసల్స్, జనరల్ ఎపిసల్స్ అండ్ ప్రాఫెసీ. పౌలు రాసిన పత్రికలు, అదేవిధంగా మరి సాధారణ పత్రికలు, ప్రవచనం. ఓకే, ప్రవచన గ్రంథం ఒకటే ఉంది, అది రెవల్యూషన్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 టెస్టమెంట్స్, ఇదంతా కూడా ఉపోద్ఘాతంలో, అదేవిధంగా ఇంట్రడక్షన్లో, ఈ బిబ్లియాలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్లో వీటిని మనమంతా కూడా మరి గమనించడం జరిగింది, నేర్చుకోవటం జరిగింది. పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్నటువంటి రిలేషన్షిప్. సో పేజ్ నెంబర్ 26లో ఉంది.
ఇది కొంత వివరణతో ఎక్స్ప్లెనేషన్ రాయవలసి ఉంటుంది. సో మీరు నోట్ చేసుకోవచ్చు. 26లో ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 టెస్టమెంట్స్, రైట్. సో వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క సంబంధం, కొత్త నిబంధనకు పాత నిబంధనకు ఉన్నటువంటి సంబంధం 2 పారాగ్రాఫ్లుగా మరి అక్కడ ఇవ్వబడ్డది. సో దాన్ని ఖచ్చితంగా మీరు చదవండి. దాని గురించి ఒకసారి మరొకసారి మరి అక్కడ చూడవలసిందిగా మనం చేస్తాం. ఎందుకంటే రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మరి కొంతమంది మరి పాత నిబంధన కొట్టివేయబడ్డదని తీసివేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో కొత్త నిబంధన అవసరం లేనట్టుగా మాట్లాడతారు. కానీ దేవుని వాక్యంలో చూసినట్లయితే కొత్త నిబంధన లేకుండా మరి బైబిల్ సంపూర్ణం కాలేదు. మరి పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన లేదు. పాత నిబంధనకు కొత్త నిబంధన, కొత్త నిబంధనకు పాత నిబంధన 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి లేకుంటే ఒకటి లేదు. కొత్త నిబంధన, పాత నిబంధన లేకుండా కొత్త నిబంధనకు ఆధారం లేదు. మరి కొత్త నిబంధన లేకుండా పాత నిబంధనకు మరి ఆ యొక్క కంప్లీషన్ లేదు, సంపూర్ణత రాదు. కాబట్టి 2 కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఆ యొక్క వివరణ అంతా కూడా మరి 26వ పేజీలో మరి ఇవ్వబడ్డది. దయచేసి దాన్ని ఒకసారి చూడవలసిందిగా మనం చూస్తా ఉన్నాం. ఇక 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి, 2 కూడా మనకు కావాల్సినవే. రెండింటిని కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం, బోధిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా రెవల్యూషన్ సంబంధించినటువంటి డెఫినేషన్ ఆఫ్ రెవల్యూషన్ విషయాన్ని మీరు గుర్తించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. డెఫినేషన్ ఆఫ్ రెవల్యూషన్ పేజ్ నెంబర్ 28, నోట్స్లో పేజ్ నెంబర్ 28 ఉంటుంది. దాన్ని మీరు ఒకసారి గమనించవలసిందిగా చూస్తూ ఉంటున్నాం. రెవల్యూషన్ simply describes God's communication to man of truths which man did not know and could not discover for himself. Okay, that's a definition. A definition ఇవ్వబడ్డది అక్కడ. మీరు ఆల్రెడీ నోట్స్ మీకు ఉండవచ్చు, దాదాపు అందరి దగ్గర నోట్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఆ యొక్క డెఫినేషన్ ఖచ్చితంగా, డెఫినేషన్ అంటే డెఫినేషన్ రాయాలి, అక్కడ ఉన్నటువంటి మాటలు మాత్రమే రాయాలి. ఆ విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సార్ వాట్సాప్ లో ఇస్తారా సార్ అది పేపర్? కూడా చెప్పండి సార్. ఓకే, సో నేనైతే ఇంకా టైప్ చేయలేదు. సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ టైప్ అండ్ ఐ విల్ సెండ్. మేబీ ఐ విల్ డూ ఇట్ మేబీ టుమారో. ఓకే ఓకే, సో ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్ టుమారో. ఓకే, రెవల్యూషన్. దేవుడు మరి తన యొక్క సత్యాన్ని, తన యొక్క వాక్యాన్ని మనిషికి మరి బయలుపరిచుంటున్నాడు. ఓకే, రెవల్యూషన్ అంటే మరి దేవుడు తన యొక్క వాక్యాన్ని మనుషులకు బయలుపరిచే విధానం. మరి దేవుడు బయలుపరచకుండా మరి మనిషి దేవుని గురించి తెలుసుకునే అవకాశం లేదు, పాసిబిలిటీ కూడా లేదు. అదే మరి రెవల్యూషన్ గా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు మరి ఆ యొక్క ఫస్ట్ స్టెప్ ఇనిషియేషన్ తీసుకున్నాడు, దేవుడు బయలుపరిచాడు. కాబట్టే మనిషి దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దేవుడు బయలుపరచుకుంటే దేవుని గురించి తెలుసుకునే అవకాశం లేదు. మనం చూసాం, మన క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు మొదట ఎవరు స్టెప్ తీసుకున్నారు? ఆదాము అవ్వలు తీసుకున్నారా లేకుంటే దేవుడు తీసుకున్నాడు? దేవుడు తీసుకున్నాడు. దేవుడు మరి ఆదాముని అడుగుతా ఉంటున్నాం, ఆదామా నీవు ఎక్కడ? అంతేగాని ఆదాము దేవుని యొద్దకు రాలేదు, కానీ దేవుడు ఆదాము యొద్దకు వచ్చాడు. దట్స్ కాల్డ్ రెవల్యూషన్. గాడ్ ఈస్ టేకింగ్ ఇనిషియేటివ్. దేవుడు తనను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు, ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. ఒకవేళ ఆదాము యొద్దకు దేవుడు రాకుంటే ఆదాము స్థితి మనం ఊహించవచ్చు. దేవునికి దూరంగా మరి దూరం అయిపోయాడు, మరి దూరంగానే మరి నశించేవాడు. సో దట్స్ వాట్ రెవల్యూషన్, ద ఐడియా ఆఫ్ రెవల్యూషన్, గాడ్స్ కమ్యూనికేషన్ ఆఫ్ ట్రూత్స్, గాడ్స్ కమ్యూనికేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ టు మ్యాన్. ఓకే, సో ఆయన మెసేజ్, ఆయన వాక్యం, ఆయన సత్యం, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు అన్ని కూడా బయలుపరుస్తా ఉన్నాడు. మరి ఆ విధమైనటువంటి అవకాశం లేకుంటే మనిషి ఎప్పుడు కూడా దేవుని గురించి తెలుసుకునే అవకాశము ఉండదు. ఒకవేళ దేవుడు బయలుపరచుకుంటే దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. ఓకే, అదేవిధంగా 2 types ఆఫ్ రెవల్యూషన్స్. ఓకే, రెండు విషయాలున్నాయి రెవల్యూషన్ సంబంధించినటువంటి, జనరల్ రెవల్యూషన్ అండ్ స్పెషల్ రెవల్యూషన్. జస్ట్
స్పెషల్ రెవల్యూషన్ అండ్ జనరల్ రెవల్యూషన్. Generally. జనరల్ రెవల్యూషన్, ఓకే, జనరల్ రెవల్యూషన్ దాని డెఫినేషన్ కూడా ఉంది. గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు ఆల్ మెన్ ఇన్ ఆల్ టైమ్స్ All places. ఆల్ ప్లేసెస్. All సో places. అది మనం డిస్కస్ చేసినాం. మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకుంటా ఉన్నారు, చాలా సంతోషం. గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు ఆల్ పీపుల్, ఆల్ ప్లేసెస్, ఆల్ టైమ్స్. అన్ని కాలాలలో, times. అన్ని మరి స్థలాల్లో, అన్ని సమయాల్లో దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఓకే, సో ఆ ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానంలో దెర్ ఆర్ సమ్ ఛానల్స్, మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ ఆఫ్ జనరల్ రెవల్యూషన్, పేజ్ నెంబర్ 29. మెథడ్స్ ఆఫ్ జనరల్ రెవల్యూషన్. ఓకే, మెథడ్స్ ఆఫ్ జనరల్ రెవల్యూషన్లో క్రియేషన్ ఉంది, సృష్టి ఉంటుంది, అదేవిధంగా మనస్సాక్షి ఉంటుంది, Power of man. Power of man. క్రియేషన్ అండ్ కాన్షియన్స్, అదేవిధంగా Conscious. మరి చరిత్ర, చరిత్ర కూడా మనం చూసాం. చరిత్ర కూడా మనం చూసాం. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛానల్స్, వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ జనరల్ రెవల్యూషన్. ఓకే, సృష్టి ద్వారా, ప్రకృతి ద్వారా దేవుడు మరి తనను తాను బయలుపరు, మరి ఆకాశములు దేవుని మహిమను ప్రచురము చేయుచున్నవి. ఓకే, హెవెన్స్ ఆర్ డిక్లేరింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది అంశాన్ని మనం చూసాం. మరి యొక్క ప్రకృతిలో ఆకాశాన్ని చూసినప్పుడు, ఆకాశం అనేది అందరు కూడా అందుబాటులో ఉంది, అందరు కూడా దాన్ని చూస్తూ ఉన్నారు, అన్ని కాలాల్లో అందుబాటులో ఉంది, అన్ని సమయాల్లో అందుబాటులో ఉంది, అన్ని స్థలాలు కూడా అందుబాటులో ఉంది. సో దాని ద్వారా దేవుడు తన మహిమను బయలుపరుస్తా ఉన్నాడు, తన శక్తిని బయలుపరుస్తా ఉన్నాడు. సో అది దట్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. అదేవిధంగా కాన్షియన్స్. ఓకే, ప్రతి మనిషిలో కూడా ఈ యొక్క మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి లేని మనుషులు ఎవరు కూడా లేరు. మనస్సాక్షి లేనంటే మనుషులే కాదనమాట. సో మనస్సాక్షి ప్రతి వ్యక్తిలో కూడా ఉంది, ప్రతి తరంలో ఉంది, ప్రతి కాలంలో ఉంది, ప్రతి స్థలంలో కూడా ఉంది. ఓకే, డెఫినేషన్ బట్టి మనం దీన్ని వివరించుకున్నప్పుడు ప్రతి వ్యక్తికి మనస్సాక్షి ఉంది, ప్రతి స్థలంలో మనస్సాక్షి ఉంది, ప్రతి కాలంలో కూడా మనస్సాక్షి ఉంది. కాబట్టి దీని ద్వారా కూడా, మనస్సాక్షి ద్వారా కూడా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఏ విషయాలు బయలుపరుస్తా ఉన్నాడు? ఏది మంచి, ఏది చెడు. ధర్మశాస్త్రాన్ని చూసినట్లయితే ఏది మంచితో ఏది చెడో దేవుడు బయలుపరిచాడు. ఆ ధర్మశాస్త్రము యూదులకు ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏంటంటే ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు. ధర్మశాస్త్రం యొక్క మరి సారాంశం కదా. అదేవిధంగా మనుషులకు దేవుడు స్వాభావికంగా ఇచ్చినటువంటి యొక్క మనస్సాక్షి యొక్క ప్రైమరీ ప్రాథమికమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏది మంచిది, ఏది చెడ్డది అనేది మనకు తెలియజేస్తా ఉంది. సో మనస్సాక్షి ద్వారా మనం చాలా విషయాలు, ఏవి మంచో ఏవి చెడ్డో మనం చాలా మటుకు మనము డిసైడ్ చేయగలం. మనము ఒక మరి ఆలోచనకు రాగలం కదా. సో మనస్సాక్షిని దేవుడు దయచేశాడు. మనస్సాక్షి ద్వారా మరి దేవుడు మంచి వాటిని, చెడు వాటిని మరి బయలుపరుస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా చరిత్ర, హిస్టరీ. మరి దేవుడు చరిత్ర అంతా కూడా చూసినట్లయితే చరిత్రలో కూడా తనను తాను బయలుపరుచుకున్నాడు. చరిత్రలో మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. అది చరిత్రలో రాయబడ్డది. చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి. మరి ఐగుప్తులో జరిగినటువంటి ఆ యొక్క మరి విపరీత పరిణామాలకు కారణం మరి ఇశ్రాయేలులో దేవుడు అని వారు కూడా గుర్తించారు. మరి తర్వాత కాలంలో కూడా దేవుడు చరిత్రలో ఎన్నో సందర్భాల్లో తనను తాను బయలుపరుచుకున్నాడు. మరి ఈ దినాన్ని కూడా మరి ఇశ్రాయేల్ దేశం అనేది ఒకటి నిలబడతా ఉంది. ఇశ్రాయేల్ దేశము చిన్న దేశము, అది చుట్టూ కూడా అన్ని మరి అరబ్ దేశం ఉన్నప్పుడు కూడా మరి ఎవరు కూడా దాన్ని నిర్మూలన చేయలేకపోతా ఉన్నారు. నిర్మూలన చేయడానికి అరబ్బులందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నాలు చేశారు, యుద్ధాలు చేశారు. మరి తరాలుగా జరుగుతూ ఉన్నాయి, కానీ ఇశ్రాయేల్ దేశము నిలబడతా ఉంది. అందుగల కారణం ఏంటంటే మరి దేవుడు ఆ దేశం పక్షంగా ఉన్నాడు. యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు మరి ఆయనను దేవుడుగా కలిగి ఉన్నారు కాబట్టి మరి ఆ దేశాన్ని మరి తన వాగ్దానాన్ని బట్టి దేవుడు మరి ఇంకా సంరక్షిస్తూ ఉన్నాడు. అది చరిత్రలో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మరి తనను తాను బయలుపరుచుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. ద మెథడ్స్ ఆఫ్ జనరల్ రెవల్యూషన్, దేర్ ఆర్ 3 మెథడ్స్. అదేవిధంగా ద పర్పస్ ఆఫ్ జనరల్ రెవల్యూషన్, పేజ్ నెంబర్ 30లో పర్పస్ ఆఫ్ జనరల్ రెవల్యూషన్. Purpose of general revelation.
ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు సేవ్ మ్యాన్. ఆ యొక్క జనరల్ రెవల్యూషన్ ద్వారా ఆ రక్షణ అనేది సాధ్యం కాదు. జనరల్ రెవల్యూషన్ దేవుని గురించి ఆలోచన చేసేదిగా మరి సహాయం చేస్తూ ఉంది. జనరల్ రెవల్యూషన్ అనేది మరి స్పెషల్ రెవల్యూషన్కు ఫౌండేషన్గా పనిచేస్తూ ఉంది. 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలు మీరు రాయాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. మా పేజ్ నెంబర్ 30లో, పేజ్ నెంబర్ 30 ఇంగ్లీష్ నోట్స్లో 30, general revelation is not enough for salvation. General revelation will put a desire about God, to learn about God, to know more about God. కొన్ని విషయాలు మరి యొక్క సాధారణ ప్రత్యక్ష ద్వారా మరి దేవుడు బయలుపరిచాడు. మరి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి జనరల్ రెవల్యూషన్ మరి సహాయం పడతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క జనరల్ రెవల్యూషన్ అనేది స్పెషల్ రెవల్యూషన్కు ఫౌండేషన్ లాగా, పునాది లాగా సహాయం చేస్తుంది. దిస్ ఇస్ జస్ట్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ ఫర్ స్పెషల్ రెవల్యూషన్. ఇంకా 3 పర్పసెస్ ఉన్నాయి, 3 ఉద్దేశాలు ఉన్నాయి. 3 ఉద్దేశాలు మీరు రాయవలసిందిగా మనం చేస్తాం. ఓకే, డెఫినేషన్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్. డెఫినేషన్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్. God has revealed himself to specific people, specific times and a specific means. ఓకే, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు. హలో, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అది రెవల్యూషన్ అంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడం. జనరల్ రెవల్యూషన్ అంటే సాధారణ పద్ధతిలో ప్రత్యక్షపరచుకున్నాడు. స్పెషల్ రెవల్యూషన్ అంటే ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. కొంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు మాత్రమే, ప్రత్యేక సందర్భాల్లో, సమయాల్లో మాత్రమే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అదేవిధంగా ఛానల్స్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్, మెథడ్స్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్. ఈ యొక్క స్పెషల్ రెవల్యూషన్ కూడా దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో దేవుడు బయలుపరిచాడు. ఆశ్చర్య కార్యములు జరిగించడం ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఓకే, ఇంతకుముందు మనం చూసాం ఐగుప్తు దేశంలో దేవుడు ఆ 10 తెగులను మరి అక్కడ మరి 10 తెగులను అనుమతించడం ద్వారా మరి తన యొక్క శక్తిని, తన యొక్క బలమును, తన యొక్క ప్రభావమును ఆయన బయలుపరుచుకొని ఉంటున్నాడు. ఓకే, థియోఫనీస్ అని చూస్తూ ఉంటాం. థియోస్ అండ్ ఫనీస్, అపియరెన్స్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు దేవుడు మరి తనకు తానుగా ప్రత్యక్షమైనట్టుగా చూస్తూ ఉంటాం. తనకు తానుగా ప్రత్యక్షమయ్యాడు. మోషే విషయంలో మరి దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ మండుచున్నటువంటి ఆ పొద నుండి దేవుడు మాట్లాడాడు. క్లౌడ్ ఆఫ్ పిల్లర్ అండ్ క్లౌడ్ ఆఫ్ ఫైర్, అగ్నిస్తంభం, మేఘస్తంభంలో కూడా దేవుడు మరి తనను తాను ప్రత్యక్షపరచుకొని మాట్లాడినవాడుగా ఉంటున్నాడు. మరి కొన్ని సందర్భాల్లో దేవుడు మరి ఒక మనిషిగా ప్రత్యక్షపరచుకున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక దూతగా ప్రత్యక్షపరచుకున్నాడు. మరి ఏదేమైనప్పుడు కూడా దేవుడు తనను తాను మరి ప్రత్యక్షపరచుకొని, కొన్ని సందర్భాల్లో కేవలము ఆ స్వరం మాత్రం వినబడ్డది, ఆకారం ఏమి కూడా లేదు. కొన్ని సందర్భాల్లో ఒక దూత మాదిరిగా, కొన్ని సందర్భాల్లో ఒక మనిషి మాదిరిగా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొని మరి తన వాక్కులను, తన యొక్క స్వరాన్ని అక్కడ వినిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి కళల ద్వారా దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. దర్శనాల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, ప్రవక్తల ద్వారా, అదేవిధంగా ఎట్టకేలకు దేవుని వాక్యం ద్వారా మరి ప్రత్యక్షపరచుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. మరి ఈ స్పెషల్ రెవల్యూషన్ సంబంధించి చాలా పద్ధతులను దేవుడు వాడుకుని ఇచ్చాడు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు క్షుణ్ణంగా, సంపూర్ణంగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. మరి ఆ యొక్క విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ద మెథడ్స్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్ ఆర్ ద ఛానల్స్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్, అది రెవల్యూషన్ సంబంధించినటువంటి విషయాలు. అదేవిధంగా డెఫినేషన్ ఆఫ్ ఇన్స్పిరేషన్. పేజ్ నెంబర్ 33, there is a definition of inspiration. Inspiration describes the unique process of Holy Spirit
in which he controlled and directed the hearts, minds, and the wills of the chosen men, as they wrote exactly and totally what God wanted, so that the original manuscript was without error and omission. Okay, so there is a definition in page number 33. Inspiration describes unique process of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క ఒక వినూతనమైనటువంటి విభిన్నమైనటువంటి పద్ధతి. ఓకే, ఈ పద్ధతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే మరి కొంతమందిని ఏర్పాటు చేయబడినటువంటి వారిని, వారి యొక్క మనసులను, వారి యొక్క హృదయాలను, వారి యొక్క చిత్తాలను ఆయన మరి నియంత్రించాడు, నడిపించాడు. మరి ఆ యొక్క నియంత్రణ బట్టి, నడిపింపును బట్టి వారు ఏం చేశారంటే దేవుడు ఏదైతే రాయించాలి అనుకున్నాడో దాన్ని మాత్రమే వారు రాశారు. అది ఎక్కడంటే అది ఒరిజినల్ గా రాసిన ప్రతులలో మాత్రమే అది సాధ్యపడతా ఉంటుంది. అందులో తప్పులు లేకుండా, ఏమాత్రము మరి పొరపాట్లు లేకుండా వారు దానిని వ్రాయగలిగారు. ఇన్స్పిరేషన్ లిమిటెడ్ టు ఒరిజినల్ ఆటోగ్రాఫ్స్. ఇన్స్పిరేషన్ అనేది కేవలము మరి ఒరిజినల్ ప్రతులకు మాత్రమే మరి అది పరిమితమైంది. మరి తర్వాత కాలంలో అటువంటిది లేదు. ఒక ఇన్స్పిరేషన్ మనం చూస్తూ ఉంటాం 33వ పేజ్ నంబర్. అదేవిధంగా లిస్ట్ సమ్ ఆఫ్ ద ఫాల్స్ వ్యూస్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఓకే, ఇన్స్పిరేషన్ సంబంధించినటువంటి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. జస్ట్ నేమ్స్, వాటికి సంబంధించినటువంటి పేర్లు మనకు గుర్తుంటే సరిపోతుంది. లిబరల్ వ్యూ, ఎందుకంటే బైబిల్ ఇస్ నాట్ ఇన్స్పైర్డ్. లిబరల్ వ్యూ అని చెప్తారంటే బైబిల్ దైవావేశం వల్ల కలిగింది కాదు. న్యూ ఆర్థడాక్స్ వ్యూ, బైబిల్ అనేది బైబిల్ అనేది దేవుని వాక్యం కాదు. ఒక వ్యక్తి దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే, తెలుసుకున్నప్పుడు మాత్రమే అది దేవుని వాక్యంగా ఎంచబడతా ఉంది. పార్షియల్ ఇన్స్పిరేషన్, ఎలిమినేషన్ థియరీ, డీమిథలైజేషన్, కాన్సెప్చువల్ థియరీ, ఎసెన్షియల్ పోర్షన్, డిక్టేషన్ థియరీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ నేమ్స్, మీరు ఆ పేర్లు, కనీసం ఆ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లిబరల్ వ్యూ, నియో ఆర్థడాక్స్ వ్యూ, నియో ఇవాంజలికల్, ఎలిమినేషన్, డీమిథలైజేషన్, కాన్సెప్చువల్, ఎసెన్షియల్ అండ్ డిక్టేషన్. సో మనకు మరి సత్యం మీద తెలుసు కాబట్టి అవన్నీ కూడా అసత్యం అనేది మనకు ఈజీగా మనకు అర్థమవుతూ ఉంటుంది. దెన్ లిస్ట్ సమ్ ఆఫ్ ద ఫాల్స్ వ్యూస్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అదేవిధంగా క్రైస్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్స్పిరేషన్. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరి భావన, మరి ఇన్స్పిరేషన్ సంబంధించి, దైవావేశం సంబంధించినటువంటి విషయంలో మరి యేసుక్రీస్తు ప్రభువు వారు వారి స్పందన, వారి భావన, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వారమైన పేజ్ నెంబర్ 38. క్రైస్ట్ యాక్సెప్టెడ్ ద ఓల్డ్ టెస్టమెంట్ యాజ్ ఫుల్లీ అథారిటేటివ్. మరి యేసుక్రీస్తు వారి యొక్క భావన, వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే పాత నిబంధనను మరి అధికారికమైనదిగా ఆయన అంగీకరించాడు. క్రైస్ట్ యాక్సెప్టెడ్ ఓల్డ్ టెస్టమెంట్ యాజ్ అథారిటేటివ్. పాత నిబంధన అది అధికారంతో కూడినటువంటిదిగా ఆయన అంగీకరించాడు, దాన్ని బోధించాడు. క్రైస్ట్ స్టేటెడ్ ద స్క్రిప్చర్ కెనాట్ బి బ్రోకెన్. లేఖనాలను ఖచ్చితంగా అవి ఫుల్ఫిల్ అవుతాయని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఓకే, సో లేఖనం ఎప్పుడు కూడా తప్పిపోదు. మరి అంత ఉన్నతమైనటువంటి అభిప్రాయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు పాత నిబంధన ఎడల వారు కలిగి ఉన్నారు. క్రైస్ట్ రిగార్డెడ్ ప్రాఫెసీస్ యాజ్ బీయింగ్ సర్టెన్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడతాయి అని ఆయన నమ్మారు, ఆయన బోధించారు. క్రైస్ట్ స్టేటెడ్ దట్ హిస్ ఓన్ వర్డ్స్ పొజెస్డ్ అబ్సల్యూట్ అథారిటీ. అదేవిధంగా పాత నిబంధనకు సంబంధించినటువంటి విషయాలకు ఎంతో అధికారమును, ఎంతో గౌరవాన్ని ఆయన ఇచ్చారు. అంతేకాకుండా తాను చెప్పిన మాటలు, ఏ మాటలైతే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, బోధించారు, అవన్నీ కూడా మరి అధికారంతోనే వారు బోధించారు, వారు చెప్పినట్టుగా చూస్తా ఉన్నాం. మరి ఆయన మాటలు కూడా మరి అధికారంతోనే ఆయన చెప్పినట్టుగానే చూస్తూ ఉంటున్నాం. క్రైస్ట్ అథెంటికేటెడ్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ అపోస్టల్స్ బీయింగ్ అథారిటేటివ్, ట్రస్ట్వర్తీ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. తన మాటలు కాకుండా
మరి తన యొక్క శిష్యులు కూడా, అపోస్తలులైనటువంటి వారు కూడా బోధించేటువంటి మాటలన్నీ కూడా మరి అవి అధికారపూర్వకమైనవి, నమ్మకమైనవి, అవి దేవుని వాక్యాలు అని ఆయన మరి నేర్పించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో దాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత కూడా మనం చూస్తూ ఉంటున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి దేవుని వాక్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క దైవావేశానికి సంబంధించినటువంటి భావన, వారి యొక్క అభిప్రాయం మరి ఖచ్చితంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క అభిప్రాయాన్ని మనం అందరం కూడా మరి పాటిస్తూ ఉన్నాం, మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. పేజ్ నెంబర్ 38, క్రైస్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అదేవిధంగా రేషనల్ ప్రూఫ్స్ ఫర్ ఇన్స్పిరేషన్. ఈ యొక్క దైవావేశానికి సంబంధించినటువంటి, ఇన్స్పిరేషన్ సంబంధించినటువంటి మరి రుజువులు, ఇది ఎంత మట్టుకు నిజం, ఎంత మట్టుకు వాస్తవం అనేటువంటి వాటిని రుజువులతో సహా మనం ఇక్కడ మరి నేర్చుకోవటం జరిగింది. దైవావేశము అది దేవుని యొద్ద నుండి వచ్చింది, అది దైవికమైనది అని మనం రుజువు చేయడానికి 8 రుజువులు, 8 సాక్ష్యాలు, 8 ఎవిడెన్సెస్ ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం. మొదటిది అదే పేజ్ నెంబర్ 38లో యూనిటీ. ఓకే, యూనిటీ. ఈ యొక్క దైవావేశం సంబంధించినటువంటి మొదటి రుజువు ఏంటంటే యూనిటీ. బైబిల్ అంతటి కూడా ఒక యూనిటీ అనేది ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం, ఐక్యత అనేది ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. బైబిల్లో మరి 66 పుస్తకాలు ఉన్నప్పటికీ బైబిల్ వేరు వ్యక్తుల చేత రాయబడ్డప్పటికీ, వేరు భాషలో రాయబడ్డప్పటికీ, వేరు సమయాల్లో రాయబడ్డటికి, వేరు ప్రాంతాలలో రాయబడ్డప్పటికి కూడా బైబిల్లో ఉన్నటువంటి మరి విషయాలన్నీ కూడా మరి యేసుక్రీస్తుని గురించి, ఆయన రక్షణ గురించి, విమోచన గురించి మరి ప్రతి విషయంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి దాని గురించి బైబిల్ అంతా కూడా ఏకత్వంతో, ఏక భావంతో బైబిల్ అంతా కూడా బోధిస్తున్నట్టుగానే చూస్తూ ఉన్నాం. అది పాత నిబంధన అయినా, కొత్త నిబంధన అయినా అల్టిమేట్ గా అది యేసుక్రీస్తును సూచించేదిగా ఉంది. యేసుక్రీస్తు మరి అనుగ్రహించేటువంటి రక్షణ, ఆయన అనుగ్రహించేటువంటి విమోచన, ఆయన మరణము, పునరుత్థానము, ఆగమనము, ఆయన రాజ్యము, ఇవన్నీ కూడా మరి సూచించబడతా ఉన్నాయి. మరి పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఇంత భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిలో ఏకత్వాన్ని ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. ఓకే, సమయంలో సమయం సంబంధించినటువంటి, కాలానికి సంబంధించినటువంటి భిన్నత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఓకే, భిన్నమైన కాలాల్లో రాయబడ్డది. మరి మనుషుల విషయాల్లో, మరి గ్రంథకర్తల విషయాల్లో భిన్నత్వాన్ని చూస్తూ ఉన్నాం. భాష విషయంలో భిన్నత్వము, స్థలం విషయంలో భిన్నత్వం, అన్ని కూడా భిన్నమైనప్పటికీ కూడా ఏకత్వాన్ని ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. భిన్నత్వంలో ఏకత్వం, అది మరి దైవికమైనది కాబట్టి, దైవావేశం కాబట్టి అది సాధ్యమైనట్టుగానే మనం చూస్తూ ఉంటాం. రెండవది ప్రవచనాలు. మొదటిది యూనిటీ, రెండవది ప్రాఫెసీ. ఫుల్ఫిల్ బై జీసస్ క్రైస్ట్ ఎట్ ఫస్ట్ కమింగ్. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా మరి చాలా మట్టుకు నెరవేర్చబడ్డాయి. ఓకే, యేసుక్రీస్తు మొదటి రాకడలో చాలా మట్టుకు నెరవేర్చబడ్డాయి. మరి 22వ కీర్తన 1000 సంవత్సరాల క్రితం ప్రవచించబడ్డప్పుడు కూడా మరి యేసుక్రీస్తు మరి కల్వరి శిలువలో పలికినటువంటి మాటను చూస్తా ఉన్నాం. నా దేవ నా దేవ నా నేల విడనాడుతివి. 1000 సంవత్సరాల క్రితం చెప్పబడ్డటువంటి మాట యేసుక్రీస్తులో అక్షరాల నెరవేరబడ్డది. అదేవిధంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం, మరి ఆయన మరి వదకు తేయబడెను. మరి 53వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కల్వరి శిలువ మరణానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చక్కగా వర్ణించబడ్డాయి. 750 సంవత్సరాల క్రితము అది చెప్పబడ్డది, ప్రవచనం అక్షరాలు నెరవేర్చబడ్డది. అదేవిధంగా మీకా 5వ అధ్యాయం బెత్లెహేము సంబంధించినటువంటి ఆయన పుట్టుకు సంబంధించినటువంటి మాట, మరి బెత్లెహేమ ఎఫ్రాతా అనే మాట మనం చూస్తా ఉన్నాం. అది కూడా దాదాపు 500 సంవత్సరాల క్రితం ప్రవచించబడ్డది. మరి దేవుడు అక్షరాల దాన్ని నెరవేర్చాడు, అక్షరార్థంగా నెరవేర్చబడ్డాయి. మరి రేపు జరిగే విషయాలు మనం ఈరోజు చెప్పలేం కదండి, అది మనుషుల యొక్క స్వభావం. కానీ దేవుడు మరి 1000 సంవత్సరాల క్రితమే చెప్పించాడు, 750 సంవత్సరాల క్రితం చెప్పించాడు, 500 సంవత్సరాల క్రితం చెప్పించాడు. అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యము. మరి పరిశుద్ధ గ్రంథంలో
మరి కేవలం ఒక 2-3 మాత్రమే కాదు కానీ కొన్ని వందల ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మరి అది ఏ విధంగా సాధ్యమంటే అది మరి దైవికంగా మాత్రమే సాధ్యము. మనుషుల మట్టుకు అది అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్, ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ గాడ్ అనే విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. అదేవిధంగా హానెస్టీ, దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క హానెస్టీని మనం చూస్తూ ఉంటున్నాం. యథార్థత, దేవుని వాక్యంలో యథార్థత ఉన్నది ఉన్నట్టుగానే దేవుని వాక్యం బోధిస్తూ ఉంటుంది. ఆ దేవుని వాక్యంలో ఖచ్చితమైనటువంటి యథార్థతను మనం చూస్తూ ఉన్నాం. హానెస్ట్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యము కొన్ని విషయాలను దాచిపెట్టడం, కొన్ని విషయాలను మరి బయటపెట్టడం చేయట్లేదు. వారు ఎటువంటి వారైనా, ఎంత గొప్ప విశ్వాసులైనా కూడా వారి బలహీనతలు, వారి యొక్క పొరపాట్లు, వారు చేసినటువంటి మిస్టేక్స్ అన్ని కూడా యథాతథంగా దేవుని వాక్యంలో రాయబడ్డాయి. అది యథార్థత, దేవుని వాక్యానికి ఉన్నటువంటి యథార్థత. కానీ నేటి దినాల్లో ఆ విధంగా జరగదు కూడా కదండి. డ్యూరబిలిటీ, ద బైబుల్ హ్యాస్ లాస్టెడ్ త్రూ అవుట్ ద ఏజెస్. ఓకే, డ్యూరబిలిటీ అనేది దేవుని వాక్యము నిలబడతా ఉంది. ఇంకా దేవుని వాక్యం నిలబడతా ఉంది. ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని ప్రయత్నాలు జరిగినా కూడా దేవుని వాక్యం నిలబడతా ఉంది. ఆయన వాక్యము నిరంతరము నిలుచును. ఆయన వాక్యం నిలబడుతుంది అంతే. ద వర్డ్ ఆఫ్ గాడ్ రిమైన్స్ ఫర్ ఎవర్. మరి ఎటువంటి పరిస్థితులు నిలబడతా ఉంది? కాల్చివేయబడ్డప్పుడు, మరి చంపివేయబడ్డప్పుడు దేవుని వాక్యం నిలబడతా ఉంది. అంత భయంకర పరిస్థితులు కూడా దేవుడు తన వాక్యాన్ని మరి నిలబెట్టుకుంటా ఉన్నాడు, కాపాడుకుంటా ఉన్నాడు. అదేవిధంగా దేవుని వాక్యంలో మరి శక్తి ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. ట్రాన్స్ఫర్మేషన్, ఆ యొక్క అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. ట్రాన్స్ఫర్మేషన్, దేవుని వాక్యము వ్యక్తులను మారుస్తూ ఉంది. దేవుని వాక్యము వ్యక్తులను మారుస్తూ ఉంది. మంచి వ్యక్తులను మంచి వాళ్ళుగా చేయడం కాదు, కానీ భయంకరమైనటువంటి వ్యక్తులను, వ్యక్తిత్వం కలిగినటువంటి వారిని మరి మార్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అపోస్టల్ పాల్. మరి అటువంటి వ్యక్తిని కూడా మార్చినటువంటి మరి ఘనత దేవుని వాక్యానికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ పవర్. దేవుని వాక్యానికి అటువంటి శక్తిని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఫ్రెష్నెస్, మరి ప్రతిదినం కూడా మరి ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు ధ్యానించినా కూడా వాక్యాన్ని ఆ యొక్క నూతనత్వం, ఒక నూతనమైనటువంటి ఆలోచన, నూతనమైనటువంటి తలంపులు దేవుని వాక్యం ద్వారా మనం పొందుకుంటూ ఉంటున్నాం. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత. మనం ఎంత మరి టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఒకసారి చదివితే దాన్ని మళ్ళీ మనం చదవం. హార్డ్లీగా ఒక టెక్స్ట్ బుక్ కానీ, ఒక పుస్తకాన్ని, మంచి పుస్తకం కానీ ఒక్కసారి లేదంటే 2 సార్లు, అంతకంటే ఎక్కువగా చదవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎన్నిసార్లు ధ్యానించినా, ఎన్నిసార్లు చదివినా, కొన్ని వందల సార్లు చదివినప్పుడు కూడా అందులో ఏదో ఒక నూతనత్వాన్ని, ఏదో ఒక నూతన విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాం. అది దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత. సైంటిఫిక్ అక్యురసీ, మరి శాస్త్రీయమైనటువంటి మరి అక్యురసీ ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం. ద ఎర్త్ ఈస్ రౌండ్, అంటే భూమి గుండ్రంగా ఉందని బైబిల్లో ఎప్పుడో చెప్పబడ్డది. భూమి శూన్యంలో వేలాడుతుందని దేవుని వాక్యంలో చెప్పబడ్డది. మరి రక్తంలో ప్రాణం ఉందని దేవుని వాక్యంలో ఎప్పుడో చెప్పబడ్డాయి. మరి ఇవన్నీ కూడా ఒక రీసెంట్గా ఒక 100-200 సంవత్సరాల క్రితం మాత్రమే వీటిని గమనించారు. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా సైంటిఫికల్గా అక్యురసీ ఉంటుంది. ఇవన్నీ కూడా మరి సైంటిఫిక్ అక్యురసీ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా హిస్టారికల్ అక్యురసీ, పురావస్తు శాస్త్రజ్ఞులు, పురావస్తు శాస్త్ర తవ్వకాల్లో మరి చాలా విషయాలు బయటపడ్డాయి. అవన్నీ కూడా బైబిల్తో మరి సరిపోల్చినప్పుడు అవన్నీ కూడా మరి వాస్తవాలుగానే నిరూపించబడతా ఉన్నాయి. హిస్టారికల్ అక్యురసీ. మరి చరిత్రలో మరి అదేవిధంగా ఉన్నటువంటి చరిత్రకారులు కూడా వారి పుస్తకాల్లో, మరి వారు రాసినటువంటి మరి పుస్తకాల్లో, గ్రంథాల్లో కూడా ఇవన్నీ కూడా బైబిల్తో పోల్చినప్పుడు అవన్నీ మరి సరైనవిగానే ఎంచబడతా ఉంటున్నాయి. సో ఇన్స్పిరేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క 8 ప్రూఫ్స్: యూనిటీ, ప్రాఫెసీ, హానెస్టీ, డ్యూరబిలిటీ, పవర్, ఫ్రెష్నెస్, సైంటిఫిక్ అక్యురసీ అండ్ హిస్టారికల్ అక్యురసీ. సో ఇవన్నీ కూడా
మరి దేవుని వాక్యానికి సంబంధించినటువంటి ఆయన ప్రత్యక్షతకు, ఆయన యొక్క మరి దైవావేశానికి సంబంధించినటువంటి విషయాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిజర్వేషన్? పేజ్ నెంబర్ 40లో ద ప్రిజర్వేషన్ ఆఫ్ definition of preservation. Definition of preservation. God has providentially guarded his word so that it would be kept completely intact, pure, trustworthy throughout all ages. Preservation అంటే దేవుడు తన వాక్యాన్ని మరి కాపాడుతూ ఉన్నాడు. దేవుడు వాక్యాన్ని కాపాడుతూ ఉన్నాడు. వాక్యం నిలబడుతూ ఉంది, దేవుడు వాక్యాన్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. ఓకే, అన్ని కాలాల్లో కూడా, అన్ని యుగాల్లో, అన్ని కాలాల్లో దేవుడు తన వాక్యాన్ని కాపాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ కూడా మరి రాజు పడకుండా, ఎక్కడ కూడా మరి మరి అపవిత్రం కాకుండా, ఎక్కడ కూడా తొలగించబడకుండా, మరి ఎక్కడ కూడా కలపబడకుండా దేవుడు వాక్యముగా కాపాడుతూ ఉన్నాడు. అది ప్రిజర్వేషన్, ద డెఫినేషన్ ఆఫ్ ప్రిజర్వేషన్. అదేవిధంగా డెఫినేషన్ ఆఫ్ canonicity, పేజ్ నెంబర్ 42, డెఫినేషన్ ఆఫ్ canonicity. The word canon comes from the Greek word kanon, which means standard or a rule by which one's writings or practices were measured. Canonicity అంటే ఒక ప్రామాణికం. ఓకే, ఆ ప్రామాణికం ద్వారా మరి రాయబడినటువంటివి కానీ, అదేవిధంగా మన ఆచరిస్తున్నది కానీ మరి తూచటం. ఓకే, canonicity అంటే నథింగ్ బట్ వెయింగ్. ఓకే, నథింగ్ బట్ వెయింగ్, దాన్ని తూస్తూ ఉంటున్నాం. సో దాన్ని canonicity-గా మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని గుర్తించడం. మరి ఎందుకు గుర్తించవలసి వచ్చింది, మరి ఆ పరిస్థితులు ఏ విధంగా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ క్యానన్? మరి ఆ విధంగా గుర్తించడానికి గల కారణం. canonicity అనేది మరి దేవుని వాక్యాన్ని గుర్తించడం. మరి ఎందుకు గుర్తించవలసి వచ్చింది, వాట్ ఈస్ ద నెసెసిటీ అనే విషయాన్ని కూడా చూస్తూ ఉంటున్నాం. There are 3 reasons, 3 కారణాలు ఉన్నాయి. The death of the apostles, abundance of false teachers, production of false writings. Death of apostles, అపోస్తలులు మరణించిన తర్వాత మరి వాక్యాన్ని గుర్తించవలసిన ఆవశ్యకత ఏర్పడదు. అదేవిధంగా అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, అబద్ధ బోధకులు బయలుదేరారు. కాబట్టి ఏది వాక్యము, ఏది వాక్యం కాదు, ఏది సత్యము, ఏది అసత్యమో గుర్తించవలసిన ఆవశ్యకత ఏర్పడదు. ప్రొడక్షన్ ఆఫ్ ఫాల్స్ రైటింగ్స్, అబద్ధ ప్రవక్తలు ఏం చేశారు, అబద్ధ బోధకులు ఏం చేశారు అంటే అబద్ధ పుస్తకాలు రాశారు, తప్పుడు పుస్తకాలు రాశారు. కాబట్టి ఆ సందర్భంలో మరి వాక్యాన్ని గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడది. మరి దాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అదేవిధంగా మరి రూల్స్ ఫర్ canonicity, రూల్స్ ఫర్ క్యానన్, మరి ఆవశ్యకత మాత్రం కాకుండా మరి ఆ రూల్స్, ఏ రూల్స్ను బట్టి వారు గుర్తించారు. ఏదో మామూలుగా గుర్తించలేదు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి రూల్స్, కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు వారు పాటించారు. ఆ పద్ధతులు ఖచ్చితంగా మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. మొదటిది అపోస్టలిక్ ఆరిజిన్ ఆర్ అథారిటీ. ఆ యొక్క రాయబడినటువంటి పుస్తకము అపోస్తలుల చేత రాయబడినదై ఉండాలి. అదేవిధంగా సిద్ధాంతపరంగా మరి ఇతర గ్రంథాలతో మరి అనుకూలంగా ఉండాలి. మరి దాంట్లో మరి దైవావేశానికి సంబంధించినటువంటి ఆ యొక్క సూచనలు, దైవావేశానికి సంబంధించినటువంటి ఆ యొక్క రుజువులు అది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేవిధంగా కొత్త నిబంధన విశ్వాసులు ఏ విధంగా దానిని స్వీకరించారు, ఏ విధంగా దాన్ని మరి అనుసరించారు. అదేవిధంగా కొత్త నిబంధన మరి పుస్తకాల మాదిరిగా మరి అది కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తును సూచించేదిగా, యేసుక్రీస్తు వైపు నడిపించేదిగా ఉండాలి. ఈ యొక్క పద్ధతులను కూడా వారు పాటించారు. ఓకే, ఇవన్నీ కూడా ఈ యొక్క ఐదు మరి స్టాండర్డ్స్, 5 ప్రమాణాలు ఉన్నాయి, 5 రూల్స్ ఉన్నాయి. అపోస్టలిక్ అథారిటీ, డాక్ట్రినల్ కన్సిస్టెన్సీ, ఎవిడెన్స్ ఆఫ్ డివైన్ ఇన్స్పిరేషన్, రిసెప్షన్ ఆర్ ప్రిజర్వేషన్ బై ద న్యూ టెస్టమెంట్ బిలీవర్స్, క్రిస్టలాజికల్,
ఎంఫసిస్, క్రిస్టలాజికల్ ఎంఫసిస్. క్రీస్తును మరి గురించి వర్ణించేదిగా ఉండాలి, క్రీస్తును గురించి సూచించేదిగా ఉండాలి, క్రీస్తును చూపించేదిగా ఉండాలి. అయితేనే ఆ పుస్తకాన్ని వారు గుర్తించారు, ఆ పుస్తకం వాక్యమే వారు గుర్తించారు. లేని పక్షంలో అటువంటి పుస్తకాలు మరి ఈ యొక్క ప్రామాణికాన్ని బట్టి, ఈ యొక్క రూల్స్ను బట్టి, ఈ యొక్క మరి స్టాండర్డ్ బట్టి చాలా తప్పుడు పుస్తకాలు అన్ని కూడా తొలగించబడ్డాయి. అవి 2, 3, 4 శతాబ్దాల్లో ఇవన్నీ కూడా మరి జరిగి ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు కేవలం 27 పుస్తకాలే మనము కలిగి ఉంటున్నాం. అదేవిధంగా వాట్ ఈస్ సెప్ట్యూజెంట్? పేజ్ నెంబర్ 45లో వాట్ ఈస్ సెప్ట్యూజెంట్ ఆర్ ఎల్ఎక్స్ఎస్? ఓకే, ఎల్ఎక్స్ఎస్ ఆర్ సెప్ట్యూజెంట్ అనేది ఏంటి? ద వర్క్ వాజ్ డన్ ఇన్ ద 3rd century BC. మరి క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో ఈ యొక్క మరి సెప్ట్యూజెంట్ అనేది రాయబడ్డది. సెప్ట్యూజెంట్ ఇస్ నథింగ్ బట్ ఓల్డ్ టెస్టమెంట్. హీబ్రూ ఓల్డ్ టెస్టమెంట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ గ్రీక్ లాంగ్వేజ్. దీన్ని ఎల్ఎక్స్ఎస్ కూడా అంటారు, ఎందుకంటే మరి దీన్ని 70 మంది కలిసి చేశారు. ఈ యొక్క ట్రాన్స్లేషన్ వర్క్ అంతా కూడా, ఈ తర్జుమా పని అంతా కూడా 70 మంది మరి సమర్పణ కలిగినటువంటి దైవజనులు చేశారు, ఆ యొక్క పండితులు చేశారు. కాబట్టి దీన్ని ఎల్ఎక్స్ఎస్ కూడా పిలుస్తారు, సెప్ట్యూజెంట్ ఆర్ ఎల్ఎక్స్ఎస్. ఓకే, నథింగ్ బట్ పాత నిబంధన, హీబ్రూ భాషలో ఉన్న పాత నిబంధనను గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడినటువంటి ప్రక్రియను మరి సెప్ట్యూజెంట్ గా పిలుస్తూ ఉంటున్నారు. అదేవిధంగా డెఫినేషన్ ఆఫ్ ఇల్యూమినేషన్. Illumination describes the Holy Spirit and enlightenment of man's mind to comprehend the written word of God. Illumination. ఓకే, ఇది కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యము. పరిశుద్ధాత్మ దేవుడు మనిషి యొక్క మనస్సును వెలిగించి రాయబడినటువంటి వాక్యాన్ని గ్రహించేటట్టుగా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఓకే, మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం.